పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా నినాదంతో విదేశీ పర్యటనలు చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఫారెన్ టూర్కు సిద్ధమయ్యారు. రేపటి నుంచి వారం రోజుల పాటు ఐర్లాండ్, అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన అర్థవంతంగా జరగాలని ఆశిస్తున్నారు మోడీ. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే విదేశీ పర్యటనలు ప్రారంభించిన నరేంద్ర మోడీ వరుస ఫారిన్ టూర్లపై విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతున్నా తన పర్యటనలు మాత్రం కొనసాగిస్తున్నారు. బుధవారం నుంచి ఐర్లాండ్, అమెరికా పర్యటనలకు సిద్ధమయ్యారు ప్రధాని. టూరు వివరాలను స్వయంగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఐర్లాండ్, అమెరికా పర్యటన ప్రణాళికలను కూడా వివరించారు ప్రధాని మోడీ. ఈ టూర్ అర్థవంతంగా సాగుతుందని ఆశిస్తున్నానన్నారు మోడీ. ఎక్కడ పర్యటించినా ఏదో ఒక రికార్డో, సెన్సేషనో క్రియేట్ చేసే ప్రధాని ఐర్లాండ్ టూర్లోనూ ఓ చరిత్ర సృష్టించనున్నారు. గత 60 ఏళ్లలో ఆ దేశం వెళ్లిన తొలి భారత ప్రధాని కాబోతున్నారు. రెండు దేశాల ప్రజా, ఆర్థిక సంబంధాలపై ఆ దేశ ప్రధానితో మోడీ చర్చలు జరపనున్నారు. ప్రతి విదేశీ పర్యటనలోనూ అక్కడి భారతీయులను కలిసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు మోడీ. వారి కోసం బహిరంగ సభ ప్లాన్ చేసుకుంటారు. ఐర్లాండ్ టూర్లో కూడా ఎన్ఆర్ఐలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మోడీ. ఐర్లాండ్ పర్యటన అనంతరం 24న అట్నుంచి అటే అమెరికా వెళ్లి ప్రధాని హోదాలో రెండోసారి పర్యటించనున్నారు మోడీ. న్యూయార్క్లో జరిగే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్తో పాటు మరికొన్ని సదస్సులకు హాజరవుతారు. రికార్డు స్పీడ్తో దేశాలను చుట్టేస్తున్నారు భారత ప్రధాని మోడీ. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు 6 నెలల్లో 17 దేశాల్లో పర్యటించిన ప్రధాని ఇప్పుడు నెలలోపే ఐర్లాండ్ టూర్కు రెడీ అయిపోయారు. 4 రోజుల టూర్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో పర్యటించిన ప్రధాని తర్వాత ఏప్రిల్లో 9 రోజుల పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా టూర్ వెళ్లారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు జర్మనీ మద్దతును, యురేనియం సరఫరాకు కెనడా అంగీకారాన్ని పొందారు. టూర్ను గ్రాండ్ సక్సెస్ చేశారు. మేలో దాదాపు వారం పాటు చైనా, మంగోలియా, సౌత్ కొరియాల్లో పర్యటించిన మోడీ ఈ టూర్లో చైనాతో దాదాపు 24 వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సరిహద్దు వివాదంపై ఆ దేశ అధినేతతో చర్చించిన ప్రధాని మంగోలియా పర్యటనలో ఆ దేశానికి ఆర్థిక సాయం ప్రకటించారు. దక్షిణ కొరియాతోనూ కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ టూర్లో మేక్ ఇన్ ఇండియాపైనే ఎక్కువ దృష్టి పెట్టారు మోడీ. జూన్లో మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో పర్యటించి సరిహద్దు వివాదంపై హ్యూమన్ ట్రాఫికింగ్, నకిలీ కరెన్సీ అడ్డుకట్ట కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న మోడీ తర్వాత నెలలోనే ఏకంగా 8 దేశాల పర్యటనకు రెడీ అయిపోయారు. ఉజ్బెకిస్తాన్ మొదలుకొని తజికిస్తాన్ వరకు మధ్య ఆసియా దేశాల్లో పర్యటించారు ప్రధాని. మధ్యలో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ఉగ్రవాద నిర్మూలనపై ఈ పర్యటనలో ఆయా దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రీసెంట్గా యుఏఈలో పర్యటించారు మోడీ. 34 ఏళ్ల తర్వాత గల్ఫ్ దేశాల్లో పర్యటించిన భారత ప్రధాని అనిపించుకున్నారు. మోడీ 2 రోజుల టూర్ సందర్భంగా అబుదాబిలో ఆలయ నిర్మాణానికి స్థలం కూడా ప్రకటించింది యుఏఈ. తర్వాత దుబాయ్లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో కిక్కిరిసిన భారతీయుల మధ్య ప్రసంగించి గల్ఫ్లో జీవిస్తున్న భారతీయులకు వివిధ పథకాలు ప్రకటించారు. టూర్ పూర్తయిన 35 రోజులకే ఇప్పుడు ఐర్లాండ్ టూర్కు ప్రిపేర్ అయిపోయారు. ఇప్పటి వరకు ఆఫ్రికా, అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో పర్యటించిన మోడీ నవంబర్లో టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, పాలస్తీనా టూర్లకు సిద్ధమవుతున్నారు. వీటిలో కొన్ని ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీటితో పాటు మలేషియా, సింగపూర్, రష్యా టూర్లు కూడా వరుసలో ఉన్నాయి. వచ్చే ఏడాది అంతా సవ్యంగా ఉంటే సార్క్ సమ్మిట్కు పాకిస్తాన్లో కూడా అడుగుపెట్టనున్నారు భారత ప్రధాని.
లాస్ట్ ఇయర్ ప్రధాని కాగానే ప్రారంభమైన మోడీ విదేశీ టూర్ల జోరు ఇయర్ ఎండింగ్ వరకు సాగింది. కేవలం 6 నెలల్లోనే 8 దేశాల్లో పర్యటించారు నరేంద్ర మోడీ. పొరుగు దేశాలతో సత్సంబంధాలపైనే ఎక్కువ దృష్టి సారించారు. భూటాన్, నేపాల్ లాంటి దేశాలకు సాయం అందిస్తూనే అమెరికా, జపాన్ లాంటి దేశాలతో కీలకమైన ఒప్పందాలు కూడా చేసుకున్నారు. భారత ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాలతో మెరుగైన సంబంధాలను పెంపొందించుకోవడంలో భాగంగా పర్యటనకు సిద్ధమైన మోడీ పొరుగు దేశాలకు మొదట స్నేహహస్తం అందించారు. భూటాన్ దేశంలో 2014 జూన్లో 2 రోజుల పాటు పర్యటించారు. తన తొలి పర్యటనలోనే భూటాన్ వెళ్లి ఆ దేశానికి సాయం ప్రకటించడమే కాక పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రపంచానికి చాటారు మోడీ. ఆ తర్వాత నెలలోనే బ్రెజిల్ బ్రిక్స్ సదస్సుకు హాజరై ఆ సమావేశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోడీ అప్పుడే పనిలో పనిగా చైనా అధ్యక్షుడితో సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచించారు. రెండో పర్యటనలోనే దేశంలోని మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టాలని చైనాను ఆహ్వానించారు. సదస్సు తర్వాత బ్రెజిల్లో పర్యటించి దేశ అధ్యక్షురాలిని దేశానికి ఆహ్వానించారు. 2 దేశాల మధ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఆగస్టు మొదటి వారంలో 2 రోజుల పాటు నేపాల్ పర్యటనకు వెళ్లారు మోడీ. ఆ దేశాన్ని 17 ఏళ్ల తర్వాత సందర్శించిన భారత ప్రధానిగా నిలిచారు. ఆ దేశ ప్రధాని అధ్యక్షులతో సమావేశమై నేపాల్కు $1 బిలియన్ సాయాన్ని ప్రకటించి ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తామని మాటిచ్చారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆగస్టు నెలాఖరులో జపాన్ వెళ్లిన మోడీ 5 రోజుల పాటు అక్కడ పర్యటించారు. జపాన్ ప్రధానితో సమావేశమై ఆ దేశం నుంచి వచ్చే 5 ఏళ్లలో $35 బిలియన్ పెట్టుబడులు హామీ పొందారు. జపాన్ సాయంతో భారతీయుల బుల్లెట్ ట్రైన్ల కలను సాకారం చేసేందుకు సిద్ధమయ్యారు. అణు పరీక్షల సందర్భంగా భారత సంస్థలపై ఆ దేశం విధించిన నిషేధాన్ని తొలగించేలా చేశారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో బిగ్ స్టెప్ గా నిలిచింది ఆయన అమెరికా టూర్. సెప్టెంబర్ నెలాఖరులో 5 రోజులు అగ్రరాజ్యంలో పర్యటించిన మోడీ టూర్లో భాగంగా ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి సంచలనం సృష్టించారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరారు. ఈ పర్యటనలో మోడీ మాడిసన్ స్క్వేర్ ప్రసంగం మరో ఆకర్షణగా నిలిచింది. 20,000 మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించిన మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ, అణు ఒప్పందం అడ్డంకులను తొలగించాలని అంగీకరించేలా చేసిన మోడీ ఉగ్రవాద సంస్థలకు అందే సాయం నిలిపివేసేలా, 2 దేశాల మధ్య రక్షణ ఒప్పందం మరో 10 ఏళ్ల పాటు పొడిగించేలా కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అక్టోబర్లో ఏ పర్యటనలు చేయని ప్రధాని తిరిగి నవంబర్లో ఏకంగా 10 రోజుల పాటు 3 దేశాల పర్యటనకు వెళ్లారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ పర్యటనలో మొత్తం 40 మంది ప్రపంచ దేశాల నేతలను కలిసి చరిత్ర సృష్టించారు. ఈ పర్యటనలో భాగంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలన్నీ దాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు మోడీ. మయన్మార్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి బ్రిస్బేన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. మాడిసన్ స్క్వేర్ ప్రసంగంతో సంచలనం సృష్టించిన మోడీ సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనాలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. జన్ధన్ యోజన గురించి వారికి వివరించారు. మూడు దేశాల పర్యటనలో చివరగా నవంబర్లోనే ఫిజీని సందర్శించిన మోడీ 33 ఏళ్ల తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన భారత ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించడంతో పాటు ఫిజీ దేశంలోని చక్కెర పరిశ్రమలకు రుణ సాయం అందిస్తామని మాట ఇచ్చారు. నేపాల్ సార్క్ శిఖరాగ్ర సదస్సులో 2014 సంవత్సరం ప్రధాని విదేశీ పర్యటనలు ముగిశాయి.
మొత్తానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే విదేశీ పర్యటనలు ప్రారంభించిన మోడీ అక్టోబర్, డిసెంబర్ మినహా ప్రతి నెలలో టూర్లు వెళ్లారు. చిన్న దేశాలకు సాయం అందిస్తూనే మిగతా దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించారు. జూన్ నుంచి నవంబర్ వరకు 6 నెలల్లోపే 8 దేశాల్లో పర్యటించారు.